పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో 16వ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. 16 రోజులు కావస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పండుగలు చేసుకుంటున్నాడు, మా వేతనాల గురించి స్పందించడం లేదని ఆవేదనతో ఈ రోజు కళ్లకు గంతలు కట్టుకుని అమరావతిలోని అమరేశ్వర గాలిగోపురం నుండి బస్టాండ్ వరకు మాట తప్పిన జగనన్న అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీ వారు కోరుతున్న కనీసమైన హక్కులు అమలుపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె విషయం మొత్తానికి కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది. దాదాపుగా 36 గంటల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల క్రితం ధర్నాలు చేసి ప్రభుత్వానికి మా డిమాండ్లు పరిష్కారం చేయండి, మీరు ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణ కంటే 1000 అదనంగా మీకు ఇస్తాను, నన్ను నమ్మండి అని మా అందరి చేత నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు 4 సంవత్సరాలు 7 నెలలు అవుతున్నా సరే మా సమస్యని మీరు ఏమాత్రం కూడా పరిష్కారం చేయటం లేదు. ఎప్పటికైనా సరే ప్రభుత్వము వెంటనే రంగంలోకి దిగి మా సమస్యని పరిష్కారం చేయాలనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 4 సార్లుగా చర్చలు జరిపితే ప్రభుత్వం ఏమి మాత్రం కూడా చలనం లేకుండా వ్యవహరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల మొత్తాన్ని కూడా మీ నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టే ఈ రోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చింది. ఖచ్చితంగా అంగన్వాడీలను రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది అనేటటువంటిది కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా మీకు జీతం ఇస్తాను, మీ జీవితాలు బాగు చేస్తానని హామీ ఇచ్చారో ఆ హామీని కనుక అమలు చేయకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెబుతామనేటటువంటిది కూడా అంగన్వాడీల తరఫున మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. అందుకని ప్రభుత్వం వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి. లేదనుకుంటే ఈ నెల 3వ తారీఖు నాడు మేము అందరం కూడా జిల్లా కలెక్టరేట్లని జిల్లా మొత్తాన్ని కూడా జిల్లా కేంద్రాలని స్తంభింపజేస్తాము. అప్పటికి కూడా పరిష్కారం చేయకపోతే చెలో తాడేపల్లి అనేటటువంటి నినాదాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇక జీతాలు పెంచేదాకా మేము తాడేపల్లి వదిలే ప్రసక్తి లేదు అనేటటువంటిది కూడా ఈ సందర్భంగా మేము సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా వెంటనే 4 సార్లు చర్చలో ఏదో ఉడతా భక్తిగా జరిగేటటువంటి కాదు, ఫలితం కావాలి. మేము జీతం అడుగుతా ఉంటే ప్రభుత్వం జీతంతో సంబంధం లేకుండా మిగతా విషయాలన్నీ చర్చిస్తూ ఉంది. మాకు ఖచ్చితంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు, దానికి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.